సో ఎర్లీగా అయితే లేచి బ్రష్ చేసేసుకుని గుమ్మాలైతే తుడిచేసానమాట. ఇట్స్ మై ఫ్రైడే రొటీన్ అండ్ లాంగ్ వీడియో పూర్తిగా అయితే చూడండి అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 5:23. సో అది అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది వచ్చిన ఫ్రైడే బ్లాగ్ అనమాట. చాలా రోజులైంది రొటీన్ పెట్టి అండ్ రొటీన్ బ్లాగ్ పెట్టి చాలా రోజులైందని చెప్పేసి నేను చేశాను అనమాట. అండ్ ఆ రోజు వచ్చేసి సుశాంత్కి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండ్ ఫ్రైడే. ఇంకా అర్లీగా లేకపోతే అవ్వదని చెప్పేసి నేను అర్లీగా అయితే లేసాను. సో వాడికి స్కూల్ రీఓపెన్ అయ్యి 4-5 డేస్ అయినా సరే నాకు స్కూల్కి అయితే పంపడానికి అవ్వలేదు, కొంచెం ఫీవర్ వల్ల వాడికి. సో తగ్గిన తర్వాత పంపుదామని చెప్పేసి నాకు ఫ్రైడే అయితే సెంటిమెంట్ కొంచెం అందుకని చెప్పేసి ఆ ఫ్రైడే రోజే పంపిద్దామని చెప్పేసి అనుకున్నాను. హాలిడేస్ అంతా కూడా సమ్మర్ హాలిడేస్ అంతా కూడా నేను బాగా రెస్ట్ అయితే తీసుకున్నాను. అండ్ ఎర్లీగా వెళ్తే లేసేదాన్ని కాదండి, కొంచెం లేట్గానే లేసేదాన్ని. అండ్ నైట్ అంతా వీడియో ఎడిటింగ్ అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం చూసే ఉంటారు కదా వీడియోస్, ఇక దానివల్ల కొంచెం లేట్గా అయితే లేసేదాన్ని. ఇంకా తర్వాత వాడికి నచ్చిన కర్రీ వండుదాం అని చెప్పేసి అనుకున్నాను. వాడి మోస్ట్ ఫేవరెట్ కర్రీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ. మీరు చికెన్ మటన్ ఎన్ని వెరైటీస్ అంటే ఉంటే అన్ని వెరైటీస్ పెట్టండి, వాడు ఆల్మోస్ట్ రోజు మిల్ మేకర్ కర్రీ పెట్టినా తింటాడు, అంత ఇష్టం అనమాట. సో ఎందుకు ఇంకా తనకి నచ్చిందే వండుదాం అని చెప్పేసి ఫస్ట్ డే ఇంకా అదే వండాను అనమాట. ఇంకా అర్లీగా లెగిసానంటే నాకు కొన్ని అలవాట్లు అయితే ఉంటాయన్నమాట. అంటే లెగిసినప్పుడు ఒకటి జీరా వాటర్ ఆర్ హాట్ వాటర్, ఇంకొకటి చాగంటి గారి ప్రవచనాలు. చాగంటి గారి ప్రవచనాలు వింటూ వంట చేయడం నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకోటి సుప్రభాతం కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మా బావ చూసి చాలా ఆశ్చర్యపోయారు అనమాట. ఏంటి నువ్వేనా ఇంత ఎర్లీగా లేసావని అంటే అప్పుడు చెప్పాను అనమాట, స్కూల్కి పంపించాలి కదా అని అంటే, ఓ అవును కదా అని చెప్పేసి ఆయన కూడా ఒక పక్కన హెల్ప్ చేస్తారండి పాపం నాకు. నేను ఇంకా నేను ఒక పని చేస్తా, ఆయన ఇంకో పని చేసుకుంటూ వచ్చి నాకు అయితే చాలా హెల్ప్ చేస్తారనమాట. సో ఏదైనా గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టం. అలాగా ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసి కొన్ని ఇంకా వేడిగా ఉందని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఈ లోపు బాణీ పెట్టేసుకుని అందులో మిల్ మేకర్ అయితే వేసేసుకుని అవి ఉడికే లోపు ఆనియన్స్ కట్ చేసుకుందామని చెప్పేసి పక్కన అయితే పెట్టేశాను. అండ్ ఎన్ని పనులు చేసుకున్న యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ నాకు బ్రెయిన్లో ఒకటే నడుస్తుందండి. అంటే నేను ఎప్పటికప్పుడు చూసుకుంటానే ఉంటానన్నమాట. కామెంట్ సెక్షన్లో ఎవరు ఏ కామెంట్ చేసినా చూసుకుంటాను. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయండి, తప్పదు కదా. ఇంకా ఆడవాళ్ళు చేస్తున్నాం అని అంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. సో వాటి గురించి నేను ఏం చేస్తానంటే ఎప్పటికప్పుడు కామెంట్స్ చూసుకుంటాను. అండ్ నచ్చకపోతే కొంచెం ఏమన్నా నాకు వేరేలా అనిపిస్తే వెంటనే కామెంట్ డిలీట్ చేసేస్తానమాట. సో నేను రీసెంట్గా లైవ్ కూడా పెట్టాను. లైవ్లో కూడా ఒకసారి నేను సెకండ్ టైం ఆఫ్ లైవ్ పెట్టినప్పుడు చాలా వర్స్ట్గా కామెంట్ అయితే చేశానమాట. సో ఎంత దారుణమా అని అనిపించింది. అంటే అందరినీ మనం మార్చలేం కదా, ఒక్కొక్కరిది ఒక్కో మైండ్ సెట్. ఫోన్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ రాజ్యమే కదండి, ఇంక మనం ఏమీ చేయలేము. సో అవన్నీ కూడా తట్టుకుని మనం ముందుకైతే వెళ్ళాలి కదా. మనం ఏంటంటే ఎప్పుడూ కూడా మనకంటూ మన కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పేసి అనుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎప్పుడు నాకు ఏదైనా జాబ్ చేయాలి అలా ఎలా అని అనిపించేదనమాట. కానీ నాకు ఏ అవకాశం దొరకలేదు. నేను 10th అయిన తర్వాత అయితే మ్యారేజ్ అయిపోయిందనమాట, ఎర్లీగానే అయ్యింది. సో ఇంక అప్పటి నుంచి అలాగే ఉండిపోయాను. ఇంక ఇంటర్ అయితే కట్టాను, తర్వాత డిగ్రీ అయితే ఇప్పుడు చేస్తున్నాను. లేట్ అయినా సరే ఇంకా దండయాత్ర చేస్తున్నాను అనమాట. ఇంక తర్వాత మా బావకు వచ్చేసి మెంతు వాటర్, ఆయనకి కొంచెం మెంతు వాటర్ ఎర్లీ మార్నింగ్ అయితే తాగుతారనమాట. పౌడర్ అయితే కొంచెం నానబెడతాను, అవి తర్వాత పరగడుపునే తాగుతారు లేచిన తర్వాత. ఇంకా అదేండి బ్యాడ్ కామెంట్స్ అని అన్నాను కదా. బ్యాడ్ కామెంట్స్ ఏంటంటే ఒక రీసెంట్గా ఒక వీడియో అయితే వైరల్ అయ్యిందనమాట. అంటే ఇన్స్టాలో వైరల్ అయింది. ఆ వీడియో ఏంటంటే గరిటె వీడియో, మీరు చూసే ఉంటారు. అంటే కొత్త వాళ్ళకైతే తెలియదు, పాత వాళ్ళకైతే గరిటె వీడియో చూసే ఉంటారు. ఆ వీడియో మీద కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అండ్ ఫన్నీగా చాలా నవ్వుకుంటూ చాలా బాగుంది అలా ఇలా. కానీ కొంతమంది ఏంటంటే ఏంటి ఆడవాళ్ళే ఎంత తెంగరోళ్ళ, ఆ మాత్రం గరిటె రాదా మరి ఇంత ఓవర్ యాక్టింగ్. ఏమండి ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి, గరిటె
అందులో గరిట అసలు రాకంటే అంత తింగరతనంగా ఎవరైనా ఉన్నారా? ఇట్స్ జస్ట్ ఎ ఫన్నీ వీడియో ఫన్నీగా చూడకుండా దానిలో కూడా లూప్ హోల్స్ చూస్తారు. ఎలా చెప్పండి? అయినా సరే నేను ఫన్నీగానే వాళ్ళకి రిప్లై ఇస్తాననమాట. నాకు నచ్చకపోతే దానికి రిప్లై ఇవ్వలేము అన్నంతగా కామెంట్ ఎవరైనా చేస్తే నేను డిలీట్ చేసేస్తాను. నో వే ఇంక నా కామెంట్ అయితే ఉంచను. కానీ కామెంట్ సెక్షన్ ఉండడం కూడా మనకి రీచ్ అయితే వస్తుందనమాట. సో అలాగా ఎంతో కష్టపడి మేము చేస్తుంటాం. అలాగే చాలామంది అలాగే వీడియోస్ చేస్తుంటే నేను ఏంటో అని అనుకునేదాన్ని. అలా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మిగతా యూట్యూబర్స్ మీద కూడా నాకు చాలా గౌరవం అయితే ఏర్పడిందనమాట. అంత ఈజీ కాదు ఏదైనా చేయడం అంటే, మాటలు కాదు. ఒక మొత్తం దానికే కేటాయించాలన్నమాట. ఏం చేయాలని స్క్రిప్ట్ రాసుకోవాలి, దానికి డైలాగ్స్ వెతుక్కోవాలి, డైలాగ్స్ రాసుకోవాలి. అండ్ దానికి తగ్గట్టుగా ఏది పడితే కాస్ట్యూమ్ వేసుకోలేము ఒక్కోసారి. ఇంకా అలా చేసుకుంటాను అనమాట. ఇంకేదైనా తప్పదు కదండి, నూతిలో దూకిన తర్వాత మనం ఇంకా ఈదాల్సిందే ఈత రాకపోతే. జాగ్రత్తగా కొంచెం పర్ఫెక్ట్ అయ్యేదాకా. ఎనీవే కొంచెం వరకు అయితే నేను రీచ్ అయితే బాగానే వచ్చింది. సో అందరూ కూడా బాగుందని అన్నారు కదా. ఇంకా తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను తెలుసా? కాఫీ తాగుతాను అనమాట. ఇదేంటి ఇందాకే జీరా వాటర్ తాగింది, మళ్ళీ ఇప్పుడు కాఫీ అంటే నాకు బెడ్ కాఫీ తాగడం బాగా అలవాటు అనమాట, నాకు ఇష్టం. సో బెడ్ కాఫీ అలవాటు అని చెప్పేసి తాగుతున్నాను. అని ఇప్పుడు నేను మీకు చూపించిన కాఫీ పొడి చూసే ఉంటారు. అది ఏంటంటే అరకు వ్యాలీ కాఫీ అనమాట. అది నాకు చాలా ఇష్టం. డిమార్ట్లో కొన్నాను 1+1 ఆఫర్లో. ఎందుకు కొన్నానురా బాబు అని అనిపించిందండి ఆ కాఫీ. ఎందుకంటే 2 ఒకటి కొన్నాను కదా, బ్రూ నెస్కేఫ్ వాడేదాన్ని కాంటినెంటల్. ఇది కొన్న తర్వాత ఏంటంటే ఎప్పుడు అయిపోద్దా అని చూశాను. సో సుశాంత్ని అయితే నేనే లెగదీశాను అనమాట. ఎందుకంటే కొంచెం బద్ధకంగా ఉంటాడు కదా, ఏడిపించకూడదని చెప్పేసి. కుర్రాడు కొంచెం ఎక్సైటింగ్గా ఉన్నాడు. సో ఈలోపు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. గబగబా లంచ్ అయితే బాక్స్లో ప్యాక్ చేసేసాను అని కలిపి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే వాడికి ఇంకా కలుపుకోవడం రాదు కదా అని చెప్పేసి స్టీల్ బాక్సే చేశాను. ఇంకా తర్వాత కర్డ్ రైస్ ఒక బాక్స్, ముందు హాట్ బాక్స్ పాతది ఉన్నది కదండి, ఒక బాక్స్ మిస్ అయింది, కనబడట్లేదు. సో ఇంకా స్టీల్ బాక్సెస్ ఇంక పెట్టేశాను. వాటర్ బాటిల్ అండ్ బ్యాగ్ కూడా కొత్తదే తీసుకున్నాను, లంచ్ బ్యాగ్ అండ్ బ్యాగ్. పోయిన సంవత్సరం బ్యాగ్ అయితే 2 years వచ్చింది. ఈ బ్యాగ్ ఎన్ని ఇయర్స్ వస్తుందో, ఇది డిమార్ట్లోనే తీసుకున్నాను. అండ్ 500 పడింది బ్యాగ్. అండ్ అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. కొంచెం లేజీగా బద్ధకంగా ఇష్టం ఉంటుంది. ఇన్ని రోజులు హాలిడేస్లో రెస్ట్ తీసుకుని ఉంటారు కదా, హ్యాపీగా ఉండి ఇంకా మళ్ళీ వర్క్లోకి వెళ్ళాలంటే ఎవరికైనా కష్టమే కదండి. సో డల్గా ఉండడని చెప్పేసి నేనే అవన్నీ సర్దుకోమని చెప్పేసి అన్నీ సర్దుకున్నాడు పాపం. ఇంకా తర్వాత లంచ్ పెట్టేసి నేనైతే తీసుకెళ్ళాను. ఎలాగైనా జాలేస్తుందండి చూస్తుంటే. పాపం అని అంటే ఎవరికైనా అంతే కదండి. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి వాళ్ళు అలా వెళ్ళడం, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా అలాగే కూర్చుంటారు. అలా కూర్చొని ఇంకా వర్క్స్ రాసుకోవడం, చదువుకోవడం, మాటలు కాదు స్కూల్ లైఫ్ అంటే. ఎందుకంటే నా స్కూల్ లైఫ్ కూడా అలాగే ఉండేది. సో నేను అలాగే అనుకునేదాన్ని. హాలిడే వస్తే మాత్రం ఇంకా ఫుల్ న్యాప్ అనమాట. ఇంకా 11 అయ్యేది నేనైతే మార్నింగ్ లేచే టైంకి. సండే ఆ టైం వస్తే. కానీ మా సుశాంత్ డిఫరెంట్. హాలిడేస్లో తొందరగా లేచిపోతాడు, స్కూల్ టైం ఉందంటే కొంచెం లేజీగా లేస్తాడనమాట. సిల్లీ. ఇంక తర్వాత సార్ని పంపించేసి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసి, మళ్ళీ కిచెన్ క్లీన్ చేసి, స్నానం చేసి, దేవుడి దగ్గర శుభ్రం చేసి, ఇంకా పూజ చేసుకునే టైంకి అయిపోయాయి. ఇంకా అమ్మవారి దగ్గర ధ్యానం, కొంచెం ఆ ధ్యానం చేసుకున్నప్పుడు ఏమైనా అమ్మవారి స్తోత్రాలు ఏమైనా చదువుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందండి. అప్పుడు అమ్మయ్య అని అనిపిస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు నా రొటీన్ ఇలా ఉంటుందన్నమాట. సో స్టే ట్యూన్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. బాయ్ బాయ్.